హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను ఇక జైనందని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పడుకున్నట్టు నటిస్తూ ఉంటుంది. హమయ్య, నా జానుకి ఎలాంటి అనుమానం రాలేదు అని జైనందన్ మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. ఇక జాను మాత్రం నిద్రపోకుండా పక్కకు తిరిగి, సార్ చేతి నుంచి రక్తం వస్తుంది. సార్ ఎక్కడికి వెళ్ళారంటే మనసు బాలేదు, చల్లటి గాలి కోసం వెళ్ళారని అబద్ధం చెప్పారు. సార్ చేతి నుంచి రక్తం ఎందుకు వస్తుంది? సార్ అసలు పైన ఏం చేశారు తెలుసుకోవాలి అని జాను మనసులో అనుకుంటుంది. ఇక జైనందన్ నిద్రపోతూ ఉంటే జాను మెల్లగా కళ్ళు తెరిచి జైనందన్ వైపు చూస్తూ ఉంటుంది. జైనందన్ నిద్రపోవటం గమనించి జై సార్ అని జాను పిలుస్తూ ఉంటే జైనందన్ పలకకపోవడంతో జాను మెల్లగా రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. రక్తపు చుక్కలను చూసుకుంటూ అవి ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పి వాటిని చూసుకుంటూ అలానే పైన రూమ్లోకి వెళ్తుంది. ఈ రూమ్లో నుంచే రక్తపు చుక్కలు వచ్చాయి అని జాను రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. రూమ్లో ఏమీ కనిపించదు. అక్కడ ఆ పెద్ద ఎన్ని కట్టిపడేసిన ఇనుప కడ్డీలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటి, అసలు ఇది ఇక్కడెందుకు ఉంది అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. జైసార్ రక్తం ఇక్కడి నుంచే కారుతుంది. జైసార్ ఇక్కడ ఏం చేశారు, ఎందుకు రక్తం వస్తుంది, అసలు ఈ ఇనుప కడ్డీలు ఏంటి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద ఆయన కిటికీలో నుంచి దూకి పారిపోవటం జాను గమనించి, ఎవరు మీరు, ఎవరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అతను జైనందన్ మళ్ళీ వచ్చాడేమోనని చెప్పి భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రూమ్లో నుంచి వెళ్ళింది ఎవరు? జైసార్కి ఈ రూమ్లో ఎవరో ఉన్నట్టు ముందే తెలుసా? వాళ్ళను ఈ ఇనుప చువ్వలతో బంధించి ఉంచారా? అసలు ఏం జరుగుతుంది? జైసార్ మారిపోతారేమో అనుకున్నాను, కానీ జైసార్ నా దగ్గర ఇంకా ఏదో నిజాలు దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అని జాను మనసులో అనుకుంటుంది. జైసార్ కోలుకున్న తర్వాత అన్ని విషయాలు తేల్చుకోవాలి అని జాను ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది. ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వెళ్తాడు. ఫోన్ చూసుకుంటాడు. తులసి ఇన్నిసార్లు ఫోన్ చేసిందేంటి అని సిద్ధు మనసులో అనుకుంటాడు. వెంటనే తిరిగి తులసికి ఫోన్ చేస్తూ ఉంటాడు. తులసి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, తులసి ఎక్కడికి వెళ్ళింది, ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బసవరాజు ఏమైందిరా సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తులసి చాలాసార్లు నాకు ఫోన్ చేసింది, నేను ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళాను నాన్న, మళ్ళీ తిరిగి చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎక్కడికి పోతుందిలేరా, ఊరంతా బలాదూరి తిరిగి ఇంటికి వస్తుందిలే అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అది కాదు నాన్న అని సిద్ధు అంటూ ఉంటే అప్పుడే తులసి పోలీసులను వెంట పెట్టుకుని వస్తూ ఉంటుంది. తులసి ఏమైంది, పోలీసులు ఎందుకు వచ్చారు అని సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు. బసవరాజు గారు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీసులు అంటారు. మా నాన్న అరెస్ట్ చేస్తారా, ఎందుకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఖుషి అనే పాప కనిపించట్లేదని, పాప కనిపించకుండా పోవడానికి మీ నాన్నగారే కారణమని తులసి గారు కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసులు చెప్తూ ఉంటారు. తులసి ఏంటిదంతా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఖుషి కనిపించట్లేదండి అని తులసి ఏడుస్తూ ఉంటుంది. ఖుషి కనిపించకపోవడం ఏంటి, ఖుషిని స్కూల్లో డ్రాప్ చేసి తనది ప్రోగ్రాం ఉందంటే తన ప్రోగ్రాం ఇప్పటి వరకు చూసి ఇప్పుడే కదా నేను ఇంటికి వచ్చింది అని చెప్పి సిద్ధు అంటాడు. నేను కూడా ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నానండి అని చెప్పి తులసి అంటుంది. మరి స్కూల్లో నీకు ఖుషి కనిపించలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కనిపిస్తే ఇదంతా నేను ఎందుకు చేస్తానండి అని తులసి అంటుంది. స్కూల్లో ఉన్న ఖుషి కనిపించకపోవడానికి మా నాన్నకు ఏంటి సంబంధం తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. మీ నాన్నే ఖుషిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా పంపించాలనుకున్నాడు అని చెప్పి తులసి అంటుంది. స్టాప్ ఇట్ తులసి, ఇంకొకసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటాడు. నేను అబద్ధం చెప్పట్లేదండి, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి తులసి అంటుంది. ఏయ్ తులసి, పిచ్చి పిచ్చిగా నా పైన నిందలు వేయకు, నేనేమైనా మామూలు మనిషిని అనుకుంటున్నావా? నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పి బసవరాజు అంటాడు. అవన్నీ నాకు అనవసరం, ఖుషిని నాకు అప్పచెప్తే నేను పెట్టిన కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. తులసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఖుషి కనిపించకుండా పోవడానికి మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. మీ నాన్నకు సంబంధం ఉంది ఉంది అని చెప్పి తులసి అంటుంది. తులసి ఎలాంటి సాక్ష్యం ఆధారం లేకుండా నింద వేయటం అంత మంచిది కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. సాక్ష్యం ఉందండి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి తులసి బసవరాజు ఫోన్ తీసుకొస్తుంది. చూడండి మావయ్య సూపర్నికతో ఫోన్ మాట్లాడాడు అని చెప్పి తులసి అంటుంది. అసలు ఆ సూపర్నిక ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఖుషికి మేనత్త సూపర్నిక
ఖుషి తండ్రి శ్రీకాంత్ గారు చనిపోతూ ఖుషి గార్డియన్ అయ్యే వరకు ఆస్తి అంతా కూడా తన పేరు మీదే ఉండాలని, ఆ తరువాతే ఖుషి తనకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకే ఆస్తి రాసిస్తుందని డాక్యుమెంట్లో రాసి పెట్టారు. అందుకే ఖుషిని తీసుకెళ్ళి ఆ ఆస్తి సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, ఖుషికి మేనత్త ఉందా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఉంది అని చెప్పి తులసి అంటుంది. నానా, అసలు మీరు ఆ సూపర్నికకు ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేనెందుకు ఫోన్ చేశానరా, నాకేం తెలీదు అని బసవరాజు అంటాడు. నానా, మీ ఫోన్లో ఆ సూపర్నిక నెంబర్ కనిపిస్తుంది, అలాంటప్పుడు మీరు చేసినట్టే కదా అని చెప్పి సిద్ధు అంటాడు. నాకేం తెలీదురా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు, ఇನ್ನು ముందు అరెస్ట్ చేయండి, అప్పుడే ఖుషి ఎక్కడ ఉందో చెప్తారు అని చెప్పి తులసి అంటుంది. తులసి, ప్లీజ్ తులసి, నాన్నను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంటి పరువు పోతుంది. మళ్ళీ మనం ఎంత కష్టపడ్డా కూడా పోయిన పరువుని తిరిగి తీసుకొచ్చుకోలేము. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు, ఖుషి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. తులసి గారు, మీరేమంటారు అని పోలీసులు అడుగుతూ ఉంటారు. ప్లీజ్ తులసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్కసారికి మా నాన్న చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నువ్వు ఖుషిని ఎలా అయితే చూసుకుంటావో నేను కూడా ఖుషిని అలానే చూసుకుంటాను. ఖుషి కనిపించట్లేదంటే నాకు కూడా బాధగానే ఉంది. ఖుషిని నేను వెతికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి, నేనే మీ స్టేషన్కి వచ్చి కలుస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే మేడం అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా సిద్ధు ఇదంతా అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని అడగాలి, అసలు ఖుషి వల్ల మేనత్తకు ఫోన్ చేయాల్సిన అవసరం మీకేంటి నాన్న అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఈ తులసి మోజులో పడిపోయి తండ్రిని నిలదీస్తున్నావా అని చెప్పి బసవరాజు అంటాడు. నానా, ఇవన్నీ అనవసరం, ఖుషి ఎక్కడ ఉందో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు తెలియదని చెప్తున్నాను కదరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఖుషి ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, నా ఖుషిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నేను వెళ్ళి నా ఖుషిని కాపాడుకుంటాను అని చెప్పి తులసి వెళ్తూ ఉంటుంది. తులసి, ఆగు తులసి, నేను కూడా వస్తాను అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఏమండి, ఇంకేదైనా అవకాశం ద్వారా ఖుషి ఎక్కడ ఉందో తెలుస్తుందేమో, మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి తులసి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ సూపర్నిక ఇంటికే వెళ్తాను, ఖుషి ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, జాగ్రత్త అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఖుషి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఖుషి ఫోటో కొంతమందికి పంపిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మీనన్ తరపున రౌడీలు ఖుషిని తీసుకెళ్ళి ఆ 19 మంది పిల్లలు ఉన్న రూమ్లో పడేస్తాడు. నన్ను వదిలిపెట్టండి, మా తులసి అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఖుషి అంటూ ఉంటుంది. తులసి అమ్మ లేదు, ఏం లేదు, నువ్వు కాసేపట్లో దుబాయ్ వెళ్ళబోతున్నావు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. దుబాయా, ఎందుకు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము నిన్ను కిడ్నాప్ చేశాము, దుబాయ్లో అమ్మేయబోతున్నాము అని రౌడీలు చెప్తూ ఉంటారు. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది. నోరు మూసుకొని కూర్చో, లేదంటే నోటికి ప్లాస్టర్ వేస్తాను అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పిల్లలందరినీ రూమ్లో పెట్టేసి అక్కడి నుంచి రౌడీ వెళ్ళిపోతాడు. ఇక దాంతో పిల్లలంతా ఏడుస్తూ ఉంటారు. మీ అందరినీ కూడా కిడ్నాప్ చేశారా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అవును, మా అందరినీ కిడ్నాప్ చేసి 2 days అవుతుంది అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు. మనల్ని కాసేపట్లో దుబాయ్లో అమ్మేయబోతున్నారంట, మనల్ని అమ్మేస్తే మనం మళ్ళీ ఇక్కడికి తిరిగి రాలేము అని ఖుషి చెప్తూ ఉంటుంది. మనల్ని మనం ఎలాగైనా సేవ్ చేసుకోవాలి అని ఖుషి చెప్తూ ఉంటే, ఎలా సేవ్ చేసుకుంటావు అని మిగిలిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మీలో ఎవరి దగ్గరైనా ఫోన్ ఉందా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఫోన్ మన దగ్గర ఎందుకు ఉంటుంది, మనం చిన్న పిల్లలం కదా అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ప్రకారం ఆ రౌడీల దగ్గర నుంచి ఫోన్ తీసుకుందాం అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఏంటో ఐడియా అని పిల్లలు అడుగుతూ ఉంటే ఖుషి ప్లాన్ని ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని మిగిలిన పిల్లలంతా అంటూ ఉంటారు. ఇక ఖుషి మిగిలిన పిల్లలు అందరూ కలిసి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. ఏంటి లోపల నుంచి ఇంత సౌండ్ వస్తుంది, పిల్లలు ఎందుకు డోర్ కొడుతున్నారు అని చెప్పి ఒక రౌడీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. దాంతో పిల్లలంతా కూడా బల్లి బల్లి అని చెప్పి పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటకు వస్తారు. ఏయ్, ఆగండి ఆగండి అని చెప్పి రౌడీలంతా కూడా పిల్లల్ని ఆఫ్ చేస్తూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే, అంకుల్ ఆ రూమ్లో బల్లులు బొద్దింకలు ఉన్నాయి, మాకు భయమేస్తుంది అని పిల్లలంతా చెప్తూ ఉంటారు. ఈలోగా ఖుషి ఎవరూ చూడకుండా టేబుల్ మీద ఉన్న ఫోన్ని తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటుంది. రేయ్, ఆ రూమ్లో బల్లులు బొద్దింకలు ఉన్నాయంట, తొందరగా క్లీన్ చేయి.
పిల్లలందరినీ గదిలోకి పంపించాలి అని రౌడీ మరొక రౌడీకి చెప్తూ ఉంటే సరే అన్నా అని ఒక రౌడీ వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఈలోగా పిల్లలంతా కూడా ఖుషి వైపు చూసి భయపడుతూ ఉంటే ప్లాన్ సక్సెస్ అని చెప్పి ఖుషి సైగ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సూపర్నిక ఇంటికి వెళ్తుంది. సూపర్నిక సూపర్నిక అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సూపర్నిక బయటికి వచ్చి ఏంటి మా ఇంటికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఖుషి ఎక్కడ అని తులసి అంటూ ఉంటుంది. ఖుషి ఎక్కడ నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు అని సూపర్నిక అంటుంది. నువ్వు మా మామయ్య బసవరాజు గారితో కలిసి ఖుషిని తీసుకెళ్ళిపోవాలనుకున్నావని నాకు తెలుసు అని చెప్పి తులసి అంటుంది. ఇక సూపర్నిక టెన్షన్ పడుతూ ఈ తులసికి నిజం ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు సూపర్నిక ఖుషి ఎక్కడ అని తులసి అడుగుతూ ఉంటే ఖుషి ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు తులసి అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. మర్యాదగా చెప్పు లేదంటే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని తులసి అంటూ ఉంటే చెప్తుంటే అర్థం కావట్లేదా ఖుషి ఎక్కడుందో నాకు తెలీదు అని సూపర్నిక అంటుంది. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఏయ్ తులసి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. చెప్తాను అని తులసి సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ లీక్ చేస్తుంది. తులసి ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా మనమంతా చచ్చిపోతాం అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. నాకు ఖుషి ప్రాణాల కంటే కూడా నా ప్రాణాలే ముఖ్యం కాదు. నువ్వు నిజం చెప్పకపోతే గ్యాస్ ఇలా లీక్ అవుతూనే ఉంటుంది ప్రాణాలు పోతాయి అని చెప్పి తులసి అంటుంది. సరే చంపేస్తే చంపై ఖుషి ఎక్కడ ఉందో తెలియదని చెప్తుంటే వినిపించుకోవట్లేదు కదా అని చెప్పి సూపర్నిక అంటుంది. నిజంగా ఖుషి ఎక్కడ ఉందో తెలీదా అని తులసి అంటూ ఉంటే తెలీదు తెలిస్తే చెప్పేదాన్ని కదా అని చెప్పి సూపర్నిక అంటుంది. దేవుడా ఖుషి మరి ఎక్కడుంది సూపర్నిక తీసుకెళ్లేదంటే ఖుషిని ఎవరు తీసుకెళ్లారు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి ముందు ఆ గ్యాస్ ఆఫ్ చేయి అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటే తులసి గ్యాస్ ఆఫ్ చేస్తుంది. సూపర్నిక ఖుషి నీ దగ్గరే ఉందని తెలిస్తే నిన్ను చంపైనా సరే ఖుషిని తీసుకెళ్తాను జాగ్రత్త అని తులసి సూపర్నికకు వార్నింగ్ ఇచ్చి సూపర్నిక ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు అసలు ఈ నెంబర్ ఎవరిది అని తులసి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని తులసి అంటూ ఉంటే తులసి అమ్మ నేను ఖుషిని అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఖుషి ఖుషి ఎక్కడున్నావమ్మా నువ్వు అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి అమ్మ మమ్మల్ని ఎవరో మీననంట కిడ్నాప్ చేశాడు అని ఖుషి చెప్తూ ఉంటుంది. మీననా అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునమ్మా మీననంట అతను మమ్మల్ని దుబాయ్ పంపించేస్తున్నాడంట కాసేపట్లో నాతో పాటు ఇంకా చాలామంది పిల్లలే ఉన్నారు పాపం వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఖుషి అని తులసి అడుగుతూ ఉంటుంది. తెలీదమ్మా అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి కంగారు పడకు నేను ఈ నెంబర్ని ట్రేస్ చేపించి నువ్వు ఎక్కడ ఉన్నావో నీ అడ్రస్ ఏంటో తెలుసుకొని నీతో పాటు ఆ పిల్లలను కూడా కాపాడుతాను భయపడకు కంగారు పడకు అని తులసి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ఖుషి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే తులసి సిద్ధుకి ఫోన్ చేసి ఏమండి ఖుషిని ఎవరో మీననంట కిడ్నాప్ చేశాడంట ఖుషి ఫోన్ చేసింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీననా అని సిద్ధు అంటూ ఉంటే మీనన్ మీకు తెలుసా అని తులసి అడుగుతూ ఉంటుంది. తెలియకపోవడం ఏంటి వాడొక పెద్ద డాన్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి వాడి దగ్గర నుంచి మనం ఖుషిని ఎలా కాపాడుకోవాలండి అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి వెంటనే నాకు ఆ నెంబర్ని పంపించు ఆ మీనన్ని పట్టుకోవడం కోసం జేడీ కేడీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆ నంబర్ సహాయంతో ఆ మీనన్ ఆచూకీ తెలుసుకొని ఖుషితో పాటు కిడ్నాప్ అయిన పిల్లల్ని కూడా వాళ్లే కాపాడతారు అని చెప్పి సిద్ధు అంటాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తానండి అని తులసి అంటుంది. వద్దు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటే లేదండి నేను వెళ్ళాల్సిందే అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి నేను కూడా వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు జేడీ కేడీలకు ఫోన్ చేస్తాడు. జేడీ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధుని మాట్లాడుతున్నాను. మీనన్ మా పాపతో పాటు ఇంకొంతమంది పిల్లలను కిడ్నాప్ చేశాడు. మా పాప ఫోన్ చేసి చెప్పింది. ఆ నెంబర్ కూడా నా దగ్గరే ఉంది. ఇప్పుడు మీకు ఆ నెంబర్ని పంపిస్తాను. ఆ మీనన్ దగ్గర ఉన్న పిల్లలందరినీ సేవ్ చేయాలి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆ నెంబర్ని పంపించండి అని చెప్పి జేడీ అంటూ ఉంటుంది. మీతో పాటు మేము కూడా వస్తాం మీరు ఎక్కడున్నారో చెప్పండి అని సిద్ధు అంటాడు. సరే లొకేషన్ షేర్ చేస్తా అని చెప్పి జేడీ ఫోన్ కట్ చేస్తుంది. కేడీ తొందరగా మన టీం మెంబర్స్ని అలర్ట్ చెయ్యి. మీనన్ 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్ పంపిస్తున్నాడంట వాళ్ళందరినీ సేవ్ చేయాలి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సరే జేడీ అందరూ సిద్ధంగా ఉన్నారు పద బయలుదేరదాం అని చెప్పి కేడీ అంటాడు. ఇక తులసి సిద్ధు కూడా జేడీ కేడీలతో జాయిన్ అవుతారు. అందరూ కలిసి ఆ నెంబర్ని ట్రేస్ చేసుకుంటూ లొకేషన్కి వెళ్తారు. ఇక జేడీ టీం అంతా కూడా ఆ ఇంటిని చుట్టుముట్టేస్తారు. ఇక జేడీ మైక్ తీసుకొని మీనన్ నీ దగ్గర ఉన్న 20 మంది పిల్లల్ని మర్యాదగా బయటికి పంపించు లేదంటే
నా చేతుల్లో నువ్వు చస్తావు అని జేడి మైక్లో చెప్తూ ఉంటుంది. ఏంటి జేడి నన్ను భయపెట్టడానికి వచ్చావా అని చెప్పి మీనన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి ఎవరూ చూడకుండా మీనన్ ఇంట్లోకి వెళ్తుంది. వెనక నుంచి మీనన్ తలపై ఒక్కటిస్తుంది. దాంతో మీనన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అరే పోలీసులు వచ్చారు, అన్న చూస్తే పడిపోయాడు, ముందు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, అన్నం తీసుకొని పారిపోదాం పదండ్రా అని రౌడీలు మీనన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక జేడీ టీం మీనన్ వెనుక వెంబడిస్తూ ఉంటారు. ఇక తులసి సిద్ధు పరిగెత్తుకుంటూ పిల్లలందరి దగ్గరకు వెళ్తారు. పిల్లల రూమ్లో నుంచి బయటకు తీసుకొస్తారు. ఖుషి నీకేం కాలేదు కదమ్మా అని తులసి ఖుషిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాలేదు తులసి అమ్మ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఆంటీ థ్యాంక్ యూ, మీరు రాకపోతే మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు అని పిల్లలంతా చెప్తూ ఉంటారు. తులసి గారు మీరు నిజంగా గ్రేట్ అండి, పిల్లలను కాపాడటం కోసం మీనన్కి కూడా భయపడలేదు, మీకు నేను హ్యాట్సప్ చెప్తున్నాను అని జేడీ చెప్తూ ఉంటుంది. ఇక అలా మీనన్ నుంచి జేడీ కేడీ పిల్లల్ని సేవ్ చేస్తారు. ఇక అప్పుడే జేడీ టీం పరిగెత్తుకుంటూ జేడీ దగ్గరకు వచ్చి మీనన్ తప్పించుకున్నాడు జేడీ అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.